హాయ్ అండి. సడెన్‌గా స్వీట్ తినాలనిపించినప్పుడు ఒకసారి ఈ విధంగా కేక్ అనేది తయారు చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటది. సింపుల్‌గా కూడా అయిపోతది. నేనైతే రేషన్ బియ్యాన్ని ఒక గ్లాస్ తీసుకున్నానండి. మీ దగ్గర ఉన్న బియ్యం వేటినైనా ఉపయోగించుకోవచ్చు. తర్వాత ఇలా 2, 3 సార్లు కడిగేసుకొని ఇలా వాటర్ వేసి ఒక 3 గంటల సేపు మూత పెట్టి నానబెట్టుకున్నానండి. ఇలా నానిన తర్వాత మళ్ళీ ఒకసారి కడిగేసుకొని వీటిని మిక్సీ జార్‌లో వేసుకుంటున్నాను. ఇలా కొంచెము జీలకర్రని అలాగే 2 ఇలాచీని ఒక 2 స్పూన్లు ఉడికించిన రైస్‌ని తీసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఎక్కడ కూడా బరక లేకుండా ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని ఒక కప్పులో అయితే వేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత 2 కప్పులు బెల్లాన్ని తీసుకొని ఒక కప్పు వాటర్ వేసుకొని ఇలా బెల్లం కరిగేంత వరకు కరిగించుకుంటే సరిపోతదండి. ఎలాంటి పాకం అవసరం లేదు. ఇప్పుడు ఈ పిండిలోకి కొంచెం వంట సోడాని అలాగే తగినంత సాల్ట్‌ని వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇందులోకే మనం ముందుగా మరిగించుకున్న ఈ బెల్లం వాటర్‌ని ఇలా జల్లెడ పట్టుకోవాలండి. అందులో డస్ట్ ఏదైనా ఉంటే ఉండిపోతది. ఇలా వేసుకున్న తర్వాత వెంటనే కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్‌లోకి కొంచెం నెయ్యిని గాని, ఆయిల్ గాని వేసుకొని ఈ పిండిని కూడా అందులో వేసేసుకొని మూత విజిల్ తీసేసి ఇలా 30 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలండి. తర్వాత ఇలా చాకు పెట్టుకొని చూసుకుంటే ఎక్కడ కూడా అంటుకోలేదు కదండీ! ఇది పూర్తిగా చల్లారిన తర్వాత బయటికి తీసుకోండి. చల్లారకపోతే అసలు ఊడి రాదు. తర్వాత చూడండి ఎంత సాఫ్ట్‌గా పొరలు పొరలుగా వచ్చిందో. ఇది చాలా టేస్టీగా ఉంటది. సాఫ్ట్‌గా ఉంటది. నచ్చితే లైక్ చేయండి.